అంటే నిరపరాధుల్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే. ఎందుకంటే ప్రాసిక్యూషన్ అంటే ఏంటి, ప్రభుత్వం అంతే. వీళ్ళు అక్కడ నెత్తిని రుద్దేస్తూ ఉంటారు. మేడం మేడం మీరు ఇది కాదండి, చాలా ఇంపార్టెంట్ అండి, ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అర్థం చేసుకోండి, ఇవ్వాల్సిందే మీరు అంటుంటారు. మ్యాజిస్ట్రేట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏమైనా సుప్రీంకోర్టు చెప్పింది 7 ఏళ్ల లోపు జైలు శిక్ష, అది ఆ కేసులోకి నువ్వు ప్రాథమిక ఎలిబి లేదు నీ దగ్గర అంటే వీళ్ళు ఏమంటారు, ఎఫ్ఐఆర్ కాపీసా మేడం, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చాం కదా, మిగతాది మేము విచారణ చేస్తే కదా తెలిసేదంటారు. నువ్వు విచారణ చేయకుండా ముందు అరెస్ట్ చేసి ఎట్లా విచారణ చేస్తావు? అది ఉగ్రవాద కేసుల్లో కుదురుతుంది, యుఏపిఏ యాక్ట్స్లో కుదురుతుంది. మామూలు కేసుల్లో అట్లా ముందు విచారణ చేయకుండా నేను ముందు లోపలేస్తాను తర్వాత విచారణ చేస్తానంటే కుదరదు. లేదా అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండి ఫర్దర్ దర్యాప్తుకు అడ్డొస్తారంటే చెయ్యొచ్చు. అట్లాగా అలాంటి వాటిట్లలో కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడు లైక్ వీళ్ళందరూ పిటిషన్ పెట్టినా కూడా లిక్కర్ కుంభకోణంలో ఎందుకు వదిలిపెట్టేసింది కోర్టు? ఇప్పుడు అతని పేరేంటి, కేజ్రీవాల్, సిసోడియా, వీళ్ళందరిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి చివరికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమంది, మీరు ఏదేదో ఉందన్నారు, ఏయో ఆధారాలు ఉన్నాయన్నారు, అందుకని వీళ్ళ వలన విచారణకి నష్టం జరుగుతుందని వదిలేసాం, మేము మీకు అవకాశం ఇచ్చాం, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాం, వాళ్ళకున్న స్వేచ్ఛకి భంగం కలిగించే ప్రయత్నం ఒప్పుకున్నాం. తీరా చూస్తే మీరు ఇవాళకి కూడా ఛార్జ్ షీట్ టైంకి కూడా ఏమీ లేకపోయా, ప్రాథమిక ఎలిబీస్ అంటే ఆధారాలు చూపించలేకపోతున్నారు, ఇంకెందుకని బెయిల్ ఇచ్చి పడేశారు వాళ్ళకి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ బెయిల్ ఇచ్చాడు